హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక బిల్లు చేతికి రాగానే ఒక్కసారిగా గుండె ఆగినట్టనిపించిందా? మనం ఒకటే అనుకుంటే బిల్లు ఇంకోలా వస్తుంది. ఆ బిల్ షాక్ మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఆ షాక్ వెనుక ఉన్న గందరగోళాన్ని తొలగించి ప్రతిదీ క్లియర్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ గందరగోళాన్ని చిటికెలో దూరం చేయడానికి మన దగ్గర ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. అదే ఈ 3 ఫిల్టర్ సిస్టమ్. హాస్పిటల్ వాళ్ళిచ్చే ఏ బిల్లునైనా సరే దీన్ని వాడి మనం ఈజీగా డీకోడ్ చేయొచ్చు. రెడీయా? సరే, మరి మన మొదటి ఫిల్టర్ ఏంటో చూద్దాం. దీని పేరు వెయిటింగ్ పీరియడ్స్. ఇది మొత్తం టైమింగ్కి సంబంధించింది. అంటే పాలసీ తీసుకున్న వెంటనే అన్ని జబ్బులకి కవరేజ్ రాదు కదా, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఈ టైంలైన్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. యాక్సిడెంట్లకు అవి ఎప్పుడు జరుగుతాయో చెప్పలేం కాబట్టి డే 1 నుంచే కవరేజ్ మొదలవుతుంది. ఇక జలుబు, జ్వరం లాంటి మామూలు జబ్బులకు ఓ 30 రోజులు ఆగాలి. అదే క్యాటరాక్ట్ లాంటి ముందుగా ప్లాన్ చేసుకునే సర్జరీలకైతే 24 నెలలు. ఇక పాలసీ తీసుకునే టైంకే మనకున్న జబ్బులు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వాటికి 48 నెలలు పడుతుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది అనుకోని వాటికి, తెలిసిన వాటికి కాదు. అయితే ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే, ఒకవేళ మనం ఇన్సూరెన్స్ కంపెనీ మారాలనుకుంటే ఈ వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. మనం పాత పాలసీలో ఎంత టైం పూర్తి చేశామో ఆ క్రెడిట్ కొత్త పాలసీకి కూడా వస్తుంది. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ కదా. సరే, ఇప్పుడు మన రెండవ ఫిల్టర్కొద్దాం. దీని పేరు పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్. అంటే కొన్ని రకాల ట్రీట్మెంట్లు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకే రావు. అవేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ 4 కేటగిరీలు ఉన్నాయి. మొదటిది లైఫ్ స్టైల్ అండ్ ఎస్థెటిక్, అంటే అందం కోసం చేసుకునే సర్జరీలన్నమాట. ఇవి మెడికల్ అవసరం కాదు కదా. రెండోది ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. వీటికి సాధారణంగా వేరే యాడ్-ఆన్స్ ఉంటాయి. మూడోది ఇంకా ప్రయోగ దశలో ఉన్న ట్రీట్మెంట్స్. వాటి సేఫ్టీ ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి. ఇక నాలుగోది యుద్ధం లాంటివి. అవి మన కంట్రోల్లో ఉండవు, పాలసీ కంట్రోల్లో కూడా ఉండవు. సో బేసిక్ లాజిక్ ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేది మన ప్రాణానికి లేదా ఆరోగ్యానికి తప్పనిసరి అయిన వైద్య చికిత్సలకు మాత్రమే పే చేస్తుంది. మిగతావన్నీ ఈ ఫిల్టర్లో బయటకు వెళ్ళిపోతాయి. ఓకే, ఇక మూడో ఫిల్టర్. ఇదే చాలామందికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. హాస్పిటల్ బిల్లులో వందల కొద్దీ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, గ్లౌజులు, కాటన్, సిరంజులు. వీటిని ఎందుకు కవర్ చెయ్యరో ఈ ఫిల్టర్ మనకి క్లియర్గా చెప్తుంది. ఇక్కడ మనం బండ్లింగ్ ప్రిన్సిపల్ అనే ఒక కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి. ఇదెలా ఉంటుందంటే, మనం ఒక బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు దాంతోపాటు రైతా, సాలనొస్తాయి కదా, వాటికి విడిగా డబ్బులు అడగరు. హాస్పిటల్ బిల్లులో కూడా అంతే. కొన్ని చిన్న చిన్న ఖర్చులు పెద్ద ఖర్చుల్లోనే కలిసిపోయి ఉంటాయి. ఉదాహరణకు రూమ్ రెంట్. ఆ రెంట్లో బెడ్, బెడ్షీట్, టీవీ, ఏసీ, క్లీనింగ్ ఇవన్నీ కలిపే ఉంటాయి. వీటికోసం హాస్పిటల్ మళ్లీ విడిగా ఛార్జ్ చేయకూడదు. ఇది రూల్. అలా చేస్తే అది డబుల్ బిల్లింగ్ అవుతుంది. అలాగే నెస్టింగ్ బాక్స్ ప్రిన్సిపల్ అని ఇంకొకటుంది. అంటే ఒక పెద్ద బాక్స్లో చిన్న బాక్స్ ఉన్నట్టు. ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్ అనే పెద్ద ఖర్చులో సర్జరీకి వాడే కత్తులు, కాటన్, డ్రెస్సింగ్ మెటీరియల్స్ లాంటి చిన్నవన్నీ కలిసుంటాయి. వాటికి మళ్ళీ బిల్లు వేయరు. ఇక కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి అస్సలు కవర్ అవ్వవు. ఎందుకంటే అవి వైద్యానికి సంబంధించినవి కాదు. అడ్మినిస్ట్రేషన్ ఫీజులు, పేషెంట్ బంధువుల ఫుడ్, టూత్ బ్రష్, సబ్బు లాంటి పర్సనల్ వస్తువులు, లేదా బేబీ ఫుడ్, డైపర్లు, ఇవన్నీ మన సొంత ఖర్చులే. సో ఇక్కడ తేడా చాలా సింపుల్. సర్జరీ టైంలో పేషెంట్ వేసుకునే గౌన్ అది వైద్య అవసరం కాబట్టి కవర్ అవుతుంది. అదే పేషెంట్ను చూడటానికొచ్చిన గెస్ట్లకు పెట్టే భోజనం అది వ్యక్తిగత సౌకర్యం, సో కవర్ అవ్వదు. ఈ లాజిక్ అర్థమైతే చాలు. అయితే కొన్ని వస్తువులు కొన్నిసార్లు కవర్ అవుతాయి, కొన్నిసార్లు అవ్వవు. ఆ గ్రే ఏరియా సంగతేంటి? ఈ టేబుల్ చూస్తే ఆ డౌట్ క్లియర్ అవుతుంది. ఉదాహరణకు స్లింగ్ అంటే చేతికి వేసుకునే సపోర్ట్. మామూలుగా అయితే అది కవర్ అవ్వదు. కానీ అదే చేతికి ఫ్రాక్చర్ అయ్యి డాక్టర్ తప్పనిసరిగా వాడాలి అని రాస్తే అప్పుడు ఒకటి కవర్ అవుతుంది. ఇలా ప్రతిదారికి ఒక కండిషన్ ఉంటుందన్నమాట. చివరిగా ఇంకో ముఖ్యమైన విషయం, ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పేషెంట్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే వరకే. డిశ్చార్జ్ అయ్యాక ఇంట్లో రికవరీ కోసం వాడే వీల్చైర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ వ్యక్తిగత ఆస్తులుగా చూస్తారు. వాటి ఖర్చు మనమే భరించాలి.
అయితే ఈ 3 ఫిల్టర్లు అప్లై చేశాక మనకు ఒక సింపుల్ లాజిక్ అర్థమవ్వాలి. అదేంటో చూద్దామా? చూసారా, 100 ఐటమ్స్ ఉన్న లిస్ట్ గుర్తుపెట్టుకోవటం కన్నా ఈ 3 సింపుల్ ప్రశ్నలు వేసుకుంటే చాలు. ఈ ఖర్చు వైద్యానికి అవసరమా లేక పర్సనల్ సౌకర్యమా? ఇది ట్రీట్మెంట్కు డైరెక్ట్గా సంబంధించిందా లేక అడ్మినిస్ట్రేటివ్ ఖర్చా? ఇది జబ్బును నయం చేయడానికా లేక రాకుండా నివారించడానికా? ఈ ఫ్రేమ్వర్క్ ఉంటే చాలు, ఇక బిల్ షాక్ అనే మాటే ఉండదు. ఈ సమాచారం మనల్ని మరింత శక్తివంతం చేస్తుంది. మన పాలసీ మనకు ఏమిస్తుందో క్లియర్గా తెలుసుకోవాలి. ఆ వివరాలు మన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి. ముఖ్యంగా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్లో ఏజెంట్కు ఎలాంటి పాత్ర ఉండదు. అంతా మనమే చూసుకోవాలి. ఇది మన పాలసీ, మన బాధ్యత. అన్ని విషయాలు తెలుసుకున్నాక మన ఫైనాన్షియల్ ప్లానింగ్ సెక్యూర్గా ఉందా, మన దగ్గరున్న పాలసీ మన అవసరాలకు సరిపోతుందా అని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం కదా. మీ పాలసీని ఒకసారి రివ్యూ చేసుకోవాలన్నా లేక మీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ప్లాన్ కావాలన్నా ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది. అలాంటి సహాయం కోసం మీరు కె.ఏ. కుమార్ గారిని కాంటాక్ట్ చేయవచ్చు. సరైన ప్లానింగ్తో మీ ఆర్థిక భవిష్యత్తును మరింత భద్రపరుచుకోండి.